ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 77వ కీర్తన 2వ వచనము. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, భయంకరమైన ఆపత్కాలములో ప్రాణము కుదుటపడక కలవరపాటుతో మాట్లాడలేని స్థితిలో ఉన్న కీర్తనాకారుడైనటువంటి ఆసాపు తన వేదనలో లోకపు మనుషుల వైపు చూడక దేవుని పాదాల చెంత చేరి నేను ప్రభువుని వెతికితిని అని చాటాడు. తన ఆత్మీయ ప్రయాణంలో గతాన్ని, దేవుని అద్భుతాలను జ్ఞాపకము చేసుకొని అతడు ఎలా నెమ్మదిని పొందాడో మనము చూడవచ్చు. ప్రాణము ఓదార్పు నొందక హృదయము కలవరపడుతున్నప్పుడు మాట్లాడలేక నిశ్శబ్దమై కంటి మీద కునుకు కరువైనటువంటి ఆసాపు ఎలుగెత్తి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఆయన చెవయెగ్గి ఆలకించు వరకు ప్రార్థించుట మానక ఉన్నాడు. ఆపత్కాల సమయమున లోకపు ఆశ్రయాల వెనక పరిగెత్తక సృష్టికర్త సన్నిధిలోనే తన వేదనంతటినీ కుమ్మరించెను. ప్రభువు సదాకాలం విడనాడున, ఆయన కృప ఇక దొరకదా అని తన ఆత్మీయ శోధనల చీకటిలో అతడు విలపించినప్పుడు పూర్వదినములలో తాను పాడుకున్న మధుర కీర్తనలను జ్ఞాపకము చేసుకునేను. ఆయనే నా కుడి చేయి పట్టుకొని నడిపించెననే పాట అతని కలవరపడిన అంతరంగానికి నూతన నెమ్మదిని, ఆదరణను తెచ్చెను. గతంలో దేవుడు చూపిన కృపను స్మరిస్తే ప్రస్తుత భయాలన్నీ పటాపంచలవుతాయి. యెహోవా చేసిన మహోన్నత కార్యములను, పూర్వపు అద్భుతములను ఆశాపు తన హృదయ ధ్యానమున మరొక్కసారి తలపోసుకుంటున్నాడు. ఎర్ర సముద్రములో మార్గమును సృష్టించి తన బాహుబలము చేత మోసే అహరోనుల ద్వారా తన ప్రజలను మందవలే నడిపించిన దేవుడు నాడు ఇజ్రాయేలును విమోచించిన వాడే నేడు నా శ్రమలను త్రుంచి నన్నును విడిపించునని అచంచల విశ్వాస ధైర్యము పొందుకొనేను. జీవితంలో కష్టాలు, ఆందోళనలు వచ్చినప్పుడు ఆ సాపు వలె ప్రభువునకు వెదికే ఆత్మీయ అలవాటు మనకు ఉండాలి. చాలామందికి సమస్యలు రాగానే దేవుడు తమను విడిచిపెట్టాడని సనుగుతారు, లేదా ప్రార్థన చేయడం ఆపివేసి లోకపు మనుషుల సహాయం కోసము ప్రాకులాడుతారు. ఆ సాపు వలె నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా నీ ప్రాణానికి లోక సంబంధమైన ఓదార్పును వెదికితే నీ అంతరంగ కలవరము మరింత ఎక్కువ అవుతుంది. గతములో దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను, ఆయన చూపిన కృపను నీవు విస్మరిస్తే నీవు కృతజ్ఞత లేనివాడుగా మారిపోతావు. కనుక ప్రియులారా, ఎర్ర సముద్రాన్ని చీల్చి దారి చేసిన దేవుడు నీ సమస్యను తీర్చలేడా? నీ అవిశ్వాసమే నీ ప్రార్థనకు అడ్డుగోడగా మారుతుంది. నీ సొంత ఆలోచనలు, దిగుళ్లను పక్కన పెట్టి దేవుని బాహుబలాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన వైపు తిరుగుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.